శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ శార్వారినామ సంవత్సర అధిక ఆశ్వేజ బహుళ ద్వాదశి బుధవారం. ఈరోజు ద్వాదశి ఉదయం 8:21 వరకు ఉంది. తదుపరి త్రయోదశి. ఈరోజు పుబ్బ నక్షత్రం. ఈరోజు మనం పరిశీలించినట్లయితే ద్వాదశి అంటే 12, 3 గురుడధిపతి, బుధవారం బుధుడధిపతి. 8:21 తదుపరి వచ్చేటువంటి త్రయోదశి అంటే 13, 4 రాహు అధిపతి. పుబ్బ నక్షత్రం శుక్రమహాదశలో మొదలవుతుంది కాబట్టి శుక్రుడు అధిపతి. ఈ గ్రహాల కలయికను మనం పరిశీలించినట్లయితే గురుడు, బుధుడు, రాహువు, శుక్రుడు కలయిక. ఇక్కడ బుధరాహువుల కలయిక వచ్చింది. ఈ రెండింటి కలయిక ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా రాహుబలం ప్రబలం అవుతుంది. అందువల్ల ఈరోజు రాహువుకు సంబంధించిన రంగాలు అనగా జీవ సంబంధ వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ, మత్తుపానీయాల క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే గురుడికి సంబంధించిన రంగాలు ఉన్న వాళ్ళకి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే శుక్రుడికి సంబంధించిన రంగాలు అనగా కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ, కళాత్మకమైనటువంటి వస్తువులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, సుగంధ పరిమళ ద్రవ్యాలు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, సౌందర్య సాధనాలు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు మనం సంఖ్యాశాస్త్రరీత్యా పరిశీలించినట్లయితే ఈరోజు అక్టోబర్ 14 బుధవారం, 14:05 బుధుడధిపతి, బుధవారం బుధుడధిపతి. సంఖ్యాశాస్త్రరీత్యా బుధుడికి సంబంధించిన రంగాలు అనగా పాండిత్యంచే ధనార్జన చేసిన వాళ్ళకి అనగా పండితులకు కానీ, లాయర్లకు కానీ, లేఖర్లకు కానీ, ఆడిటర్లకు కానీ, విలేకరులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు పంచాంగరీత్యా దుర్మోత్తోజ్యాలను మనం పరిశీలించినట్టయితే ఈరోజు బుధవారం దుర్ముహూర్తం ఉదయం 11:24 లాగైతే 12:11 వరకు ఉంది. వర్జ్యం రాత్రి 1:40 లాగైతే 3:20 వరకు కూడా వర్జ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రమైనటువంటి పుబ్బ నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతతార, ఉత్తరాభద్ర. ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి మా మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం పుబ్బ అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రరీత్యా, జ్యోతిశాస్త్రరీత్యా బుధబలం ప్రబలంగా ఉండడం చేత ఈరోజు బుధవారం అవడం చేత ఆ లక్ష్మీనారాయణ స్వామిని ఆరాధించిన, స్వామికి తులసిమాల సమర్పించిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు బుధవారం, అందువలన లేత ఆకుపచ్చ వస్త్రాలు కానీ లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రరీత్యా, జ్యోతిశాస్త్రరీత్యా బుధబలం ప్రబలంగా ఉండడం చేత ఈరోజు బుద్ధుడి స్వక్షేత్రాలైనటువంటి మిథున, కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకి విశేషమైనటువంటి ధనలాభం కలిగి ఉంటారు వీళ్ళు. అలాగే నూతన రత్నాలాభం కలిగే అవకాశం ఉంటుంది. అలాగే శరీర సౌఖ్యం, భోజన సౌఖ్యం ఉంటుంది. అలాగే బుద్ధుడికి మిత్రక్షేత్రాలైనటువంటి సింహ, తుల, వృషభ, కుంభ, మకర రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అందువలన ధన వనరులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ బుధుడికి శత్రుక్షేత్రాలైనటువంటి మేష, వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి, ధనస్సు, మేన రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి, గొలాల మామిడాడ.